ఉన్నారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. అవునండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉంది. ఈ రోజున యథార్థవంతుడిగా మనం ఉన్నప్పుడే దేవుడు మన పట్ల ఆనందాన్ని ఉండే దేవుడే ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనం ఉంటున్న విధానాలను బట్టే ఆయన మన పట్ల సంతోషించే దేవుడై ఉన్నారు. దేవుని సంతోషపరిచే కుమారుడిగా ఉన్నావా, లేకపోతే దుఃఖపరిచే కుమారుడిగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ఎదుకోండి, మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడే అన్ని విషయాల్లో వర్తిలింపబడతాం. మనము భయభక్తులు లేని వారిగా ఉంటూ, అనగా భయము లేని వారిగా ఉంటూ ఎన్ని అర్పణలు అర్పించినా ఆ అర్పణలు ఆయనకు హేయముగా ఉంటాయి. అంటే ఆ అర్పణలు దేవునికి అవసరం లేదు, కానీ నువ్వు యథార్థంగా చేసే ప్రార్థనే దేవుడు కావాలని కోరుకుంటున్నారు. అనగా నువ్వు యథార్థవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఉదయకాల సమయంలో నీకు చెడునన్నిటిని విడిచిపెట్టి దేవునికి